సో, ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా హిందూ పండుగలను గమనించినట్లయితే, సో, మరికొన్ని హిందూ పండుగల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటి పండుగ అక్షయ తృతీయ. చాలా చాలా ఇంపార్టెంట్. అక్షయ తృతీయ పండుగ గురించి మనము కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్‌లో నేర్చుకుందాం. సో, ఈ వైశాఖ శుద్ధ తృతీయకే, వైశాఖ శుద్ధ తృతీయకే అక్షయ తృతీయ లేదా అక్షయ తదియ అని పేరు. చాలా చాలా ఇంపార్టెంట్. వైశాఖ శుద్ధ తృతీయకే అక్షయ తృతీయ లేదా అక్షయ తదియగా పేరు. అంటే మనకు క్షయం అంటే ఏంటిది? క్షయము అంటే నాశనం. క్షయం అంటే నాశనం. అక్షయం అంటే నాశనం లేనిది అని అర్థంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ సో, అక్షయమైన ఫలితాన్నిచ్చే అంటే నాశనం లేని ఫలితాన్నిచ్చే పర్వదినమే ఈ అక్షయ తృతీయ గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ మనము అక్షయ తృతీయ పండుగని ఎ ఎ ఎప్పుడు మనం జరుపుకుంటామంటే వైశాఖ శుద్ధ తృతీయ సందర్భంగా ఈ అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో, నెక్స్ట్ గాని గమనించినట్లయితే సో, ఈ అక్షయ తృతీయకి మరొక పేరేం పేరంటే దాన తృతీయ. చాలా చాలా ఇంపార్టెంట్. దాన తృతీయ అంటారు. సో, అందువల్ల ఆ రోజు అంటే మనకు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం కన్నా దానం ఇవ్వడం గొప్ప కార్యం గుర్తుపెట్టుకోవాలి. సో, అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కన్నా బంగారాన్ని దానం చేయడం వల్ల చాలా సో, చాలా గొప్ప విషయాలు మనకు సిద్ధిస్తాయిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంలో సో, ఈ అక్షయ తృతీయ యొక్క మహత్యం గురించి స్కంద పురాణంలో నారద మహర్షుడు అంబరీషునికి సో, దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఏ పురాణములో అక్షయ తృతీయ పండుగ గురించి లేదా దాని యొక్క గొప్పతనాన్ని గురించి నారద ముని అంబరీషునికి తెలియజేశాడు అయ్యా అంటే స్కంద పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. స్కంద పురాణంలోని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, ఎవరైతే ఈ అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తిని గంధంతో పూజిస్తారో వారికి విష్ణు సాన్నిధ్యం లభిస్తుందని అనడం జరిగింది. అంటే ఎవరైతే మనకు ఈ అక్షయ తృతీయ రోజున సో, ఓకే. విష్ణువుని చందన గంధంతో పూజిస్తారో సో, వారికి విష్ణు యొక్క సాన్నిధ్యం లభిస్తుందని చెప్పడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరము నరసింహ క్షేత్రమైనటువంటి సింహాచలంలో ప్రతి ప్రతి సంవత్సరము నరసింహుని క్షేత్రమైనటువంటి సింహాచలంలో శ్రీ నరసింహస్వామికి చందన పూజ సో, ఈ రోజునే జరుపుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఏ రోజున ప్రతి సంవత్సరము ఓకే. ప్రతి సంవత్సరం సింహాచలం ఉన్నటువంటి నరసింహస్వామికి చందన పూజ జరుపుతారా అంటే అక్షయ తృతీయ పండుగ సందర్భంగా అంటే అక్షయ తృతీయ రోజున చ లక్ష్మీ నరసింహస్వామికి చందన పూజ చేస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? సింహాచలంలో. చాలా చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నారాయణి దివ్య క్షేత్రమైనటువంటి బద్రీనాథ్‌లో 6 నెలలు దేవాలయం మూసి ఇదో ఇదే రోజున సో, 6 నెలల తర్వాత ఇదే రోజున దర్శనానికి మళ్ళా తెరుస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ బద్రీనాథ్‌లో ఉన్నటువంటి నారాయణ స్వామి యొక్క దేవాలయాన్ని ఏ రోజున తెరుస్తారా అంటే సో, అక్షయ తృతీయ రోజునని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అదేవిధంగా స్వయంగా శ్రీకృష్ణుడే చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఈ ఈ యొక్క పర్వాన్ని గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు భవిష్య పురాణంలో చెప్పాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్కంద పురాణంలో నారదుడు అంబరీషుడికి సో, చెప్పగా ఈ పండుగ గురించి యొక్క మహత్యాన్ని అదేవిధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుడుకు ఏ పురాణంలో చెప్పడం జరిగింది అంటే, భవిష్య పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది మనకు అక్షయ తృతీయ గురించి ఎగ్జామినేషన్ కోణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ పండుగను మనం గమనించినట్లయితే, ఆ నెక్స్ట్ పండుగ సరికి మనకేంటిది దీపావళి. చాలా చాలా ఇంపార్టెంట్. దీపావళి. సో, దీపావళి అంటే ఏంటయ్యా అంటే, ఈ దీపావళి అనగానే మనకేంటంటే, దీపావళి దీపాల యొక్క వరసను మనం ఏమంటామంటే దీపావళి అని అంటామని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు కొరివి గోపరాజు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఏపిస్టల్‌లో వస్తాడు ఇతను. కొరివి గోపరాజు రచించినటువంటి సింహాసన ద్వాత్రింశిక.
కొరివి గోపరాజు రచించినటువంటి సింహాసన ద్వత్రింశక అనే అనే కావ్యంలో సో ఈ దీపావళిని ఏమని పిలిచాడు? దివ్యల పండుగ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దివ్యల పండుగగా సో కొరివి గోపరాజు ఏ గ్రంథంలో దీపావళి గురించి వర్ణించాడయి అంటే ఏ పండుగ ఏ గ్రంథం అండి? సింహాసన ద్వాత్రింశిక. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథంలో కొరివి గోపరాజు సో ఈ దీపావళిని ఏమని పిలిచాడు? దివ్యల పండుగగా పిలిచాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తెలంగాణలో ఈ దీపావళిని ఏమంటారంట? దివిని పండగ. సో తెలంగాణలో వచ్చేసరికి ఈ పండుగని ఏమంటారంటే దివిలి పండగ అంటారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలలో ఈ దీపావళిని ఎన్ని రోజులు జరుపుకుంటారు? 3 రోజులు జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. అదేంటిది మొదటిది ఏంటిదంటే మొదటిసరికి చతుర్దశి. దీన్ని ఏమంటారంటే నరక చతుర్దశి. రెండవ రోజు వచ్చేసరికి అమావాస్య. సో మూడో రోజు వచ్చేసరికి కార్తీక శుద్ధమి పాడ్యమి లేదా బలి. సో ఈ దీపావళిని మనం గమనించినట్లయితే తెలుగు రాష్ట్రాలలో ఈ దీపావళిని 3 రోజులుగా జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా మొదటి రోజు ఏంటిది మనకు? ఆశ్వీజ బహుళ చతుర్దశి. ఆశ్వీజ బహుళ చతుర్దశి. దీన్నే మనం ఏమంటామంటే నరక చతుర్దశి అంటామని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రెండవ రోజు ఏంటిది? మనకు అమావాస్య. ఈ అమావాస్య రోజున మనము దీపావళి జరుపుకుంటాము. అదేవిధంగా మూడో రోజున కానీ గమనించినట్లయితే కార్తీక శుద్ధ పాడ్యమి. దీన్నే మనం ఏమంటామంటే బలిపాడ్యమిగా అంటాం. కాకపోతే మనం ఇక్కడ 3 రోజులు జరుపుకుంటే సో ఉత్తర భారతదేశంలో ఈ పండుగను 5 రోజులుగా జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా నరక చతుర్దశి ముందు రోజు ధనత్రయోదశి లేదా ధనతేరాస్ లేదా ఇదేమంటారంటే యమ త్రయోదశి అంటాము. అదేవిధంగా చిట్ట చివరి మనం జరుపుకునే చిట్ట చివరి బలిపాడ్యం తర్వాత జరుపుకునేది యమ ద్వితీయ లేదా భాతృద్వితీయగా జరుపుకుంటారు. ఈ విధంగా ఉత్తర భారతదేశంలో ఈ దీపావళి పండుగను మొత్తము 5 రోజులుగా జరుపుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాల్సి. సో ఈ విధంగా ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగను మొత్తం 5 దినాలలో జరుపుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో సో ఏ రోజున సో మనము లక్ష్మీ పూజ చేస్తాము అంటే దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీ పూజను చేస్తామని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే గుజరాతీలు సో ఈ నరక చతుర్దశిని ఏమని పిలుస్తారంట? కాలా చౌరాస్. సో గుజరాతీలు ఈ నరక చతుర్దశిని ఏమని పిలుస్తారంట? కాలా చౌరాస్ అని పిలుస్తారని గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతంలో ఇది కాలా చతుర్దశి అంటే అంధకారపు చతుర్దశిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే దీపావళి అమావాస్యను మహారాష్ట్రలో పేది పూజ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీపావళి అమావాస్యను సో మహారాష్ట్రలో ఏమంటారంటూ పేది పూజ అని అంటారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. ఆనాడు లక్ష్మీ సరస్వతులను పూజిస్తారు. అదేవిధంగా ఆ దీపావళి అమావాస్య రోజున వర్తకులు ఆనాటి సాయంత్రం జమ ఖర్చులను సరిచూసుకొని కొత్త ఖాతా పుస్తకాలను తెరిచి వాహి పూజ పేరుతో పూజిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. వర్తకులు అంట సో దీపావళి అమావాస్య నాడు అంట సాయంత్రం జమ ఖర్చులను సరిచూసుకొని సో కొత్త ఖాతా పుస్తకాలను తెరిచి వాహి పూజతో పూజిస్తారని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎగ్జామినేషన్ కోణంలో యమ ద్వితీయ రోజు. చాలా చాలా ఇంపార్టెంట్. యమ ద్వితీయ రోజు ఎప్పుడు జరుపుకుంటామంటే మనం జనరల్గా అయితే మనము బలిపాడ్యమి. సో మనం బలిపాడ్యం తర్వాత ఉత్తర భారతీయులు జరుపుకునేటువంటి రోజు ఏంటిది? యమద్వితీయ. ఈ యమద్వితీయ రోజంట తన ఇంట్లో భోజనం చేయరాదట. సో ఎవరింట్లో వాళ్ళు భోజనం చేయరాదంట. సో చెల్లెలు లాంటి వారి ఇంట్లోనే భోజనం చేయాలి. దీన్ని ఏమంటారంటే భగిని హస్త భోజనం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. భగిని హస్త భోజనము అంటే ఏమిటి అంటే సో దీపావళి పండుగను జరుపుకునే సందర్భంలో యమద్వితీయ రోజున తన ఇంట్లో భోజనం చేయకుండా తనకు సంబంధించినటువంటి చెల్లెలు లాంటి వ్యక్తుల ఇంట్లోనే మాత్రమే భోజనం చేయాలంట. ఇలా భోజనం చేయడాన్ని మనం ఏమంటామంటే సో భగిని హస్త భోజనంగా అంటారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఈ భగిని హస్త భోజనంను గుజరాతీలు ఏమంటారంట?
బాయి బూజ్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. బాయి బూజ్ అని సో గుజరాతీలు ఈ భగిని హస్త భోజనాన్ని పిలుస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో నరకాసుని ఎవరు వధించిన సందర్భముగా సో ఈ దీపావళి పండుగను జరుపుకుంటారంటే సత్యభామని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు దీపావళి అదే విధముగా అక్షయ తృతీయకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పండుగల గురించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.